నా పేరు సాంబయ్య, చిలకలూరుపేట నుంచి ఆర్ఆర్ టీము. మరి మొదటగా హోస్టింగ్ అవకాశం నాకు ఇచ్చిన రాజేష్ కల్పల సార్కి, మేము గ్రేట్ లీడర్ సీతారామయ్య సార్కి మరి హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. గుడ్ మార్నింగ్. మనం మాట్లాడితేనే డబ్బులు వస్తాయి మన దాంట్లో, మౌనంగా ఉంటే ఏమి ఉండదు. ఎంత మాట్లాడితే అంత డబ్బులు వస్తాయి. మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ గురించి పవర్ ఆఫ్ నెట్వర్క్, మై విజన్ అంటే ఏమిటి, మన గ్రేట్ లీడర్ సీతారామ సార్ చెప్పబోతున్నారు ఎంతో ఎగ్జైట్మెంట్ గా. అందరూ పెన్ అండ్ పేపర్ బుక్ తో రెడీగా ఉన్నారా? ఒక 10 minutes లో సార్ ఇన్వైట్ చేద్దాం. ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే షేర్ చేసుకోండి. గారు సార్ గుడ్ మార్నింగ్ వెంకయ్య సార్. గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెంకయ్య గారు చెప్పండి. 30 తోటలు ఎలా ఉన్నాయి, ఇంకా మళ్ళా ఎట్లా చేపిస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి. బొప్పాయి తోటలు బ్రహ్మాండంగా ఉండేది సార్. ఇవే వాడుతున్నాము, ఇవే వేస్తున్నాము సార్. అవే అండి. ఏంటి ఏ ప్రొడక్ట్లు వాడుతున్నారు, మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ ఏంటి, గోల్ ఏంటి? మన వెస్టేజ్ ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నాము. ఎంతవరకు కెమికల్ అనేది 2 సంవత్సరాలు పెట్టి కెమికల్ అనేది వాడలేదు నేను ఏ ముందు కూడా. ఓకే సంవత్సరాలు బట్టి లాస్ట్ ఇయర్ 40 టన్నుల కాడికి దిగుబడి వచ్చింది. సార్ 60 టన్నులు వచ్చేది. కాకపోతే విపరీతమైన ఎండలో 48 డిగ్రీలు 49 డిగ్రీలు ఎండలు కాయటం వల్ల తోట రింగ్ వచ్చి ఎకరానికి 20 టన్నులు వేస్ట్ అయినాయి మనకి. ఓకే. చుట్టుపక్కల వేరే వాళ్ళు ఇవి వాడని వాళ్ళవి ఎకరానికి 10 టన్నుల కాడికి వచ్చినాయి. ఓకే. ఈ సంవత్సరం కూడా మా అండర్లో ఒక 20 ఎకరం ఉంది. ఒక అతని మట్టికి నేను వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటానండి అని అన్నాడు. ఆయన వదిలేసాము. మిగిలిన మొత్తం మన అండర్లో మొత్తం ఇవే వాడుతున్నాం. తోటలు అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఒక అతను కాపు పలసనైంది, తోట మటుకు అద్భుతంగా ఉంది. ఆ వారం కాసుద్ది. కెమికల్ అనేది ఎవరి చేత వేయించలేదు సార్. నేను వేయలేదు. నేను 4 ఎకరాలు వేసాను. ప్రొటెక్ట్ హ్యూమిక్ ఎక్కువగా ఇప్పిస్తున్నాను. ఇప్పుడు చలికాలంలో ఇప్పుడు ఈ రోజుల్లో 26 డిగ్రీల కన్నా తక్కువ ఉండకుంటే తోటలకి తెగులు వచ్చింది. అదే మన కంపెనీ మన వెస్టేజ్లో హ్యూమిక్ డ్రిప్ ద్వారా కానీ స్ప్రేయింగ్ కానీ ఇవ్వగలిగితే దాన్ని వేడి మొక్కకి వేడి వచ్చింది. నాకు ఈ విషయం సీతారామయ్య గారు చెప్పారు. అప్పుడు ఇది కానీ హ్యూమిక్ కానీ ధనశుద్ధి కానీ భూమిలో కనుక డ్రిప్ ఇవ్వగలిగితే పెట్టుకొని చెట్టు కంట్రోల్లో ఉంటది అన్నారు. నేను ఆ విషయం గుర్తుపెట్టుకొని మన అండర్లో ఉన్న ఈ 15 ఎకరాలకి ఇప్పుడు 2 సార్లు హ్యూమిక్ ఇప్పించాను. ప్రొటెక్ట్, మాస్, నానోటెక్ ఇవన్నీ స్ప్రేయింగ్ ప్రతి 10 రోజులకి చేలో ఎలాంటి దురుద్దేశం ఉన్నా లేకపోయినా స్ప్రేయింగ్ చేస్తున్నాం. నెంబర్ 1 గా ఉండేది సార్ తోటలో. మార్కెట్ లో విషయం అండి వెంకయ్య గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. మీరు ఎర్లీ మార్నింగ్ జూమ్ కి యాడ్ అవటం, మీ షేరింగ్ ఇవ్వటం చాలా మంచి పరిణామం అండి. ఇలా ముందుకు వస్తే మీకు మీ పంట ఇచ్చే డబ్బుల కన్నా మీ మాటలకే ఎక్కువ డబ్బులు వస్తాయండి. అర్థమవుతుందా? అలాగే సార్. ఈ రోజు టాపిక్ కూడా అదే. అదృష్టవశాత్తు నెట్వర్క్ బిల్డ్ చేస్తే మనకు ఎలా డబ్బులు వస్తాయి టాపిక్. ఒక్కసారి వినండి సార్. మీరు మీ పంటని మీరు ఆస్వాదించారు, కానీ ఇతరుల వల్ల మీ నోటి మాట వల్ల మీకు ఎలా డబ్బులు వస్తాయో కూడా ఒకసారి మీరు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఈ రోజు వినండి. ఒక్కసారి మీరు ఆచరిస్తే ఎలా రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా చూడండి సార్. ఇప్పుడు ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన అంటే మీరు మీ షేరింగ్ ఇస్తున్నారు. వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత పంట ఇంతకు ముందు ఈ రిజల్ట్స్ మీరు వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా చూసారా? అది కూడా ఒక మాట షేర్ చేసుకోండి. ఓకే. రిజల్ట్ నెంబర్ 1 గా ఉంది సార్. ఇంత ముంగలు ఇంత రిజల్ట్ చూడలేదు. కానీ మార్కెటింగ్ లో కాయ స్టాక్ ఉంటుంది సార్. మనం మద్రాసు వెళ్తున్నాము, కాయ స్టాక్ నిలబడుతుంది సార్. లాస్ట్ ఇయర్ ఒక అతను వాడలేదు, అతను కాయ మార్కెటింగ్ చేయలేకపోయాను సార్ మనం. ఓకే.
అక్కడ శ్రీపురంలోనే ఆయన కాపిచ్చాం. మన ఇవే మందులు వాడిచ్చి కాపిచ్చాం. లైట్ గా వాడాడు, ఎక్కువ కెమికల్ వాడుకున్నాడు ఆయన. అందువల్ల ఆయన కాయ స్టాక్ నిలవలేదు సార్. ఈ సంవత్సరం కూడా అదే ఊర్లో అతన్ని మేము బతిమలాడాం. నేను వేరే మందులు వేరే ఆయన సలహా తీసుకుంటానండి. సరే మీ ఇష్టం, నేను వదిలేసాం. రేపు ఆయన కూడా అదే పరిస్థితిలో ఉంటాడు. ఓకే సార్, ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. కంటిన్యూ చేయండి సార్. ఓకే, నైస్ సార్. సో వెంకయ్య గారు చూడండి, మన వెంకయ్య గారు మరి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి తాను ఎంతో చక్కగా మరి తాను వ్యవసాయం చేసుకుంటూ మరి తాను ఇంకొక 10 మంది రైతులకు తోడుగా మరి మన ప్రొడక్ట్ లో వాడితే అనేది ప్రొడక్ట్ లో కాయ సరుకు ఎంత కాలం నిల్వ ఉంటుంది అనేది కూడా మనకి చక్కగా చెప్పడం జరిగింది. సార్ వెంకయ్య గారు, అలాగనే మీరు కూడా మంచి వర్క్ చేసుకుంటూ మంచి మాకు ఒక టీం బిల్డింగ్ చేయాలి, మంచి త్వరలో కూడా మీరు ఒక అతి పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చారని చెప్పి శివకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు వర్క్ కంటిన్యూ చేస్తూ శివకుమార్ గాని మీరు కానీ కారు ఫండ్ అచీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు త్యాగరాజు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ తిరుమల గారు, సీనియర్ అప్లైన్ సల్లపల్లి శ్రీనివాసరావు గారు అండి, నళిని మేడం గారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. నిన్న మేము ఇట్లా ఉయ్యూరు దగ్గర మద్దూరు అనే ఊరు ఉంది సార్, ఆ మద్దూరు దగ్గరికి వెళ్ళాము. అక్కడ మిర్చి రైతుకి మేము మన అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఆయన మిర్చి పంటకి అదేంటి నల్లిను అలాగే దోమ వచ్చింది. దానివల్ల ఆకు మడత పడిపోయింది ఆయనకి. అయితే ఆయనకి ఏం కొట్టాలని సజెస్ట్ చేసినప్పుడు తిరుమల సార్తో మాట్లాడి మన సీతారాం గారితో మాట్లాడి సజెషన్ తీసుకొని వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ అనేది తీసుకొని ఇచ్చి పొలంలో స్ప్రే చేయించడం జరిగింది. అదే విధంగా ఇంకా దాని వల్ల కూడా ఇంకా వేరే అతను వచ్చేసి ఆయనకు ఒక ఎకరానికి కూడా కొట్టడానికి ముందుకు వచ్చాడు ఆయన. ఆ విధంగా నిన్న మా ఫీల్డ్ వర్క్ జరిగిందండి. ఆ విధంగా మాకు అగ్రి ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి చెప్పడం, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు డౌట్ గా అది కుడితే వస్తాయా రావా అంటే మన పురుగు మందులు కూడా ఉండగా ఇందిట్లో కూడా అడిగారు వాళ్ళు. కానీ దీంట్లో మనం పురుగు మందులు ఉండవండి, ఓన్లీ దిగుబడి ఇచ్చే మందులు మాత్రమే ఇవి, అగ్రి ప్రొడక్ట్ మాత్రమే ఇవి, అది కూడా ఆర్గానిక్ అని చెప్పేసి అని చెప్పడం ద్వారా వాళ్ళు తీసుకొని చేశారండి. ఆ విధంగా మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు కొడతానని చెప్పేసి అన్నారు, రమ్మన్నారు వాళ్ళు. ఆ విధంగా మా ఫీల్డ్ వర్క్ జరిగిందండి. మా అప్లైన్ తో మేము చేసామండి. థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే, సూపర్ సార్ వెంకట్ గారు. అలాగనే కంపల్సరీ మీరు 82 మాత్రం కంపల్సరీగా వాడచ్చు సార్. మన ప్రొడక్ట్ లో ఏది వాడినా కంపల్సరీ మన అగ్రి 82 అనేది ఒక ట్యాంకీకి 10 ml కానీ 15 ml కానీ చక్కగా వాడచ్చు సార్. మీరు అదే విధంగా వర్క్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్, ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నా పేరు తిరుమల అండి. నా అప్లైన్ చలపల్లి శ్రీనివాసరావు గారు, టాప్ అప్లైన్ నల్లి మేడం అండి. మై గ్రేట్ మెంటర్, మై లైఫ్ కోచ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ SMS ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు త్యాగరాజు గారు చెప్పినట్టుగానే సార్, నిన్న రైతుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన ప్రొడక్ట్ మొత్తం కూడా మేము వాటర్ లో కల్పిస్తున్నప్పుడు మన అగ్రి హ్యూమిక్, అగ్రి 82 ఈ రెండింటిని కూడా ఆ ట్యాంక్ కి స్ప్రే చేసేటువంటి వ్యక్తి చూశాడండి. ఏమంటే ఇవి చాలా బాగుంటాయి, అసలు ఈ మందులు మేము అన్నదాతలో చూపిస్తున్నాడండి, ఇది బలం మందు అన్నాడండి ఆయన. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, రైతులకి అవగాహన అవుతుంది మన మెడిసిన్ మందులు కూడా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు మన టాపిక్ పవర్ ఆఫ్ నెట్వర్క్, మై విజన్. వెల్కమ్ టు మై గ్రేట్ లీడర్ సీతారామయ్య సార్. ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చి వెస్టేజ్ ని ఎవరు అనేది ఇన్వైట్ చేయకుండా బయట క్యారీ బ్యాగ్ అనేది చూసి వెస్టేజ్ లోకి వచ్చి వెస్టేజ్ లో 9 నెలల్లోనే 7 ప్రమోషన్లు తీసుకున్న ఏకైక వ్యక్తిగా మన గ్రేట్ లీడర్ సీతారాం సార్ ని ఇన్వైట్ చేద్దాం సార్. వెల్కమ్ టు సార్ సీతారామయ్య గారు. థ్యాంక్ యూ సామయ్య గారు, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మొదటిసారి హోస్టింగ్ చేస్తూ దూసుకొని పోతున్నారు. మీ ఫేవరెట్స్ అందరు కూడా మన SMS టీమ్ లో అందరూ మీకు ఇష్టపడేవాళ్ళు, మిమ్మల్ని అందరినీ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. కంటిన్యూ చేయాలి ఇలాగే మీరు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ SMS టీమ్, మై ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. వన్స్ అగైన్ అందరికి కూడా అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై గ్రేట్ మెంటర్, లైఫ్ కోచ్,
పవర్ అకాడమీ అధినేత అయినటువంటి శ్రీ రాజేష్ కల్పాల గారికి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా పరిచయం అండి కొత్త వారికి. నా పేరు సీతారామయ్య. నేను వ్యవసాయం చేస్తూ అగ్రి ప్రోడక్ట్స్, మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడుకొని నమ్మి మన వెస్టేజ్ ప్లాన్ విని బిజినెస్ చేస్తూ యూసిడి ప్రమోషన్ తీసుకొని నేను వెస్టేజ్ లో వర్క్ చేస్తున్నానండి. చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఈ వర్క్ ని నేను తీసుకోవడం జరిగింది. దాని యొక్క ఆవశ్యకత ఏంటో కూడా ఇప్పుడు అదే మీకు చెప్పబోతున్నాను. ఈరోజు టాపిక్ కూడా అదేనండి, పవర్ ఆఫ్ నెట్వర్క్. పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఏంటి, ఇందులో ఉన్న అద్భుతం ఏంటి, దీన్ని అందరం ఎలా చేస్తున్నారు, మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఇది ఇప్పుడున్న మార్కెటింగ్ బిజినెస్ అన్నిటిలో కూడా, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లోనే వెస్టేజ్ అనేది చాలా పవర్ఫుల్ గా దూసుకొని పోతుంది కదా. అది మనందరం ఆల్మోస్ట్ మన టీంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. అవును కదా ఫ్రెండ్స్? ఇక మనం అసలు విషయానికి వద్దాం ఫ్రెండ్స్. మరి అందరూ ఐడియాలు తీసుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటున్నాం, ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. చాలా చాలా అంటే మనం వింటుంటాం, వాళ్ళు లక్షలు తీసుకున్నారు, వీళ్ళు 10 లక్షలు తీసుకుంటున్నారు, వీళ్ళు నెలకు ₹1,00,000 తీసుకుంటున్నారు అని మనం వింటుంటాం. అసలు మీరు నమ్మారా? నేను మొట్టమొదటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు నమ్మారా? వెస్టేజ్ ని నమ్మారా? మీ మైండ్ ఓపెన్ చేసుకొని వర్క్ చేస్తున్నామా? మనం ఒక్కసారి ఆలోచించుకున్నాం, మన మైండ్ ఓపెన్ చేసుకొని. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ అన్నమాట. మనం అన్నిటినీ నమ్ముతాం ఫ్రెండ్స్, అన్నిటినీ నమ్ముతాం. అది బలంగా నమ్మటం వేరు, మైండ్ ఓపెన్ చేసుకొని నమ్మటం వేరు. మన ఫ్రెండ్ ఏదో చెప్పాడు, ఓకే ప్రోడక్ట్స్ బాగున్నాయి, అగ్రికి పనికి వస్తున్నాయి, హెల్త్కి బాగున్నాయి, ఇట్స్ ఎనఫ్, అది నమ్మటమే. ఓకే, అది కూడా నమ్మకమే, నేను కాదంటలేదు. కానీ నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ పవర్ మీరు తీసుకున్నారా? ఇది ఒక అదృష్టం ఫ్రెండ్. అదృష్టం అనేది, నెట్వర్క్ అనే మాట మీ చెవులోకి వినపడటమే ఒక అదృష్టం అన్నమాట. అదృష్టం, ఆ అదృష్ట దేవత మీ తలుపు తట్టింది అనటానికి ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక వెల్ విషర్ ద్వారా, మీ కొలీగ్ ద్వారా, ఒక రిలేటివ్ ద్వారా, ఎవరి ద్వారా అయినా కావచ్చు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీ చెవున పడటం అనేది అదృష్ట దేవత మీ గుమ్మం ముందు నిలబడి మీ తలుపు తట్టింది అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదండి, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన భారతదేశంలో చూసుకుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా టాప్ టు బాటమ్ ఎక్కడ చూసినా, ఏ స్టేట్ లో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడైనా సరే వెస్టేజ్ జెండా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో రెపరెపలాడుతుందండి. మరి మనం నమ్మాలి ఫస్ట్. నమ్మితేనే మనం ఈ బిజినెస్ లో, నెట్వర్క్ బిజినెస్ ని అర్థం చేసుకోగలుగుతాం. అసలు దానికి అనుగుణంగా మనం వర్క్ చేస్తున్నామా, లేదా ప్రోడక్ట్ బేస్ వర్క్ చేస్తున్నామా? నెట్వర్క్ బిజినెస్ ని బిల్డ్ చేస్తే ఎలా ఉంటది, ప్రోడక్ట్ ని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెట్వర్క్ లేకుండా, మనకు పీపుల్ లేకుండా, మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఏం చేయగలుగుతామండి? ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర నెంబర్ 1 ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తున్నారు హెల్త్ గురించి కానీ, లేకపోతే ఎన్ని మనకున్న 400 రకాల ప్రోడక్ట్స్, దమ్ముగల ప్రోడక్ట్స్, ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా, హానికరమైన రసాయనాలు లేకుండా సిద్ధంగా ఉన్నాయి, మన కంపెనీ అందిస్తుంది. అవును కదా? మరి మనము నెట్వర్క్ కనెక్ట్ చేస్తే ఎలా ఉంటది, కనెక్ట్ చేస్తూ బిజినెస్ లోకి వెళ్తే ఎలా ఉంటది, ప్రోడక్ట్ వైజ్ గా బిజినెస్ చేస్తే ఎలా ఉంటది? మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీరు బాగుంది అని చెప్పేసి ఒక ఫ్రెండ్కి ఇచ్చారు.
సపోజ్ నేనే సాంబయ్య గారికి ఇచ్చాను. సాంబయ్య గారు ఏం చేస్తారు, వాడుకున్నారు. ఇంకొక మనిషికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మన బిజినెస్ మాట్లాడే బిజినెస్, మౌత్ పబ్లిసిటీ బిజినెస్, అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ కాదు కదా, మౌత్ పబ్లిసిటీ బిజినెస్. లేదు, ఒక మనిషికి చెప్పారు, ఆ మనిషికి చెప్పారో చెప్తారో తెలియదు కదా, ఇది నిజమే కదా. కానీ మనము పీపుల్ మైండ్ సెట్ మార్చి నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే ఆ వచ్చిన ప్రోడక్ట్ అందరు తీసుకుంటారుగా, ఆటోమేటిక్ గా సేల్ అవుతుందిగా, మన టర్న్ ఓవర్ లోకి వస్తా రాదా. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ మంది అంటే ఇంక్లూడింగ్ నేను అంటే తెలియని సమయంలో నెట్వర్క్ ని అశ్రద్ధ చేస్తే మనం ఈ బిజినెస్ లో రాణించలేం. కేవలం మన దృష్టి అంతా కూడా బిజినెస్, మన బిజినెస్, ఇది నాది, నా పార్ట్నర్, నా బిజినెస్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకునే విధానంలోనే మన బిజినెస్ యొక్క గ్రోత్, మన ఆదాయం, మన ప్యాసివ్ ఇన్కమ్ ఇందులో ఉన్నాయి. మనం అసలైన నెట్వర్క్ నిర్మిస్తే, ఒక నెట్వర్కర్ ని కనుక మనం సిస్టమ్ లోకి తీసుకొస్తే అతను సిస్టమ్ నిర్మిస్తాడు. ఒక ప్రోడక్ట్ ని సేల్ చేస్తే ఏం జరిగిద్ది అనేది మనం చెప్పుకున్నాం. మనకి ఎగ్జాంపుల్ చూడండి, మన గ్రేట్ లీడర్స్ మన సిస్టమ్ లో, మన పవర్ అకాడమీలో మన మెంటర్స్ రాజేష్ కల్పాల గారు కానివ్వండి, నాగేంద్ర గారు కానివ్వండి, బిజినెస్ ని బిజినెస్ లా చూశారు, ప్రోడక్ట్ లాగా చూడలేదు. ఒక బిజినెస్ పర్సన్ ఎలా ఉండాలో, ఒక నెట్వర్కర్ ఎలా ఉండాలో, ఎలాంటి పర్సన్స్ ని చూస్ ద రైట్ పర్సన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూస్ ద రైట్ పర్సన్. కొంచెం ఎవరు అన్మీట్ అవ్వకండి, చేసుకోండి సార్ కొంచెం. ఓకే, చూస్ ద రైట్ పర్సన్ అంటే ఎప్పుడైతే మనం మైండ్ ఓపెన్ చేసుకొని ఈ సిస్టంలో ఏది డ్రైవ్ చేస్తే మన సక్సెస్ త్వరగా వస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటది అని ఆలోచనతో చేస్తామో అప్పుడు మన పిల్లర్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఆ పిల్లర్స్ స్ట్రాంగ్ అంటే, ఒక పిల్లర్ అంటే నేను ఒక విత్తనం నాటడాన్ని ఒక పిల్లర్ అంటానండి. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, మనం ఒక పిల్లర్ని ఎంచుకున్నాము అని అంటే ఆ రోజు మనం ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటినట్టే. అది ఏం జరిగిద్దో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం సామాన్యమైన వ్యక్తి ఒక సెల్లర్ గానే ఉంటాడు. తన ఆలోచనల్ని, చిన్న ఆలోచన, చిన్న మైండ్ సెట్, తన చిన్న ప్రపంచంలో విహరిస్తా ఉంటే అక్కడే ఉండిపోతాడు. తనకున్న అవకాశాలని అందిపుచ్చుకునే మైండ్ సెట్ అంటే ఫాస్ట్ గ్రోత్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం ఆ పర్సన్ కనుక మనం ఎన్నుకుంటే మనకి సూటబుల్ అవుతారు. ఎట్లా, ఏం చేయాలి? నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి మెయిన్, మనకి గుండెకాయ ఏంటంటే అది ఎక్కడ ఉందో తెలుసా అండి? నెట్వర్క్ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ చేయాల్సిన పని మనం చాలా సార్లు వినుంటాం. మనం ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పగలరా, విన్నవాళ్ళు ఎవరైనా? నెట్వర్క్ మార్కెటింగ్ లో అసలు మనం మెయిన్ చేయాల్సిన పని ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా ఎవరన్నా ఫ్రెండ్స్? ఏమండి? ప్లాన్స్ అండి. ఓకే, వెరీ గుడ్ రాజారావు గారు. నెక్స్ట్ అండి ప్రకాష్ గారు. సరే, మనం ప్లాన్స్ అలాగే పీపుల్ ని యాడ్ చేసుకోవడం సార్. ఎక్సలెంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు అండ్ రాజారావు గారు, రెండు జరగాలండి. రెండు జరగాలి అంటే ముందుగా మనం చేయాల్సింది లిస్ట్ తయారు చేసుకోవటం అండి. మేక్ ఏ లిస్ట్. మన చేతిలో మనం నిత్యం వాడుకుంటూ మన గుండెనైనా కాసేపు వదిలి పెడతామేమో కానీ మన ఫోన్ వదిలిపెడితే మనం బతకలేము ఇవాళ రోజులు. వాస్తవమే కదండి? అలాంటి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ బయటకు తీస్తే మన పని ఈజీ అవుతుంది. మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. మనకున్న శ్రద్ధ ఇక్కడే తెలిసిపోతుంది. డియర్ ఫ్రెండ్స్,
సో ఈ యొక్క మేకే లిస్ట్ ద్వారా అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు రాజారావు గారు, ప్రకాష్ గారు ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ చూద్దామండి, వాస్తవంలోకి వద్దాం. ఇది వాస్తవమా కాదా అనేది మీరే ఆలోచించుకోండి, మీరే నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పేసి మీరే నిర్ణయించుకుంటారు. ఇది నిజాలు. ఇది నేను చెప్పే ప్రతి మాట కూడా మీకే అర్థమవుతుంది నిజమా కాదా అనేది. ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు మేకే లిస్ట్ తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? ఒక వారం రోజుల్లో వాళ్ళ గృహప్రవేశం ఉంది. ఆ గృహప్రవేశానికి చక్కగా విజయవాడలో ఉన్నవాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు కానివ్వండి, అందరినీ ఇన్వైట్ చేస్తారు. మన స్టేట్ లో ఉన్నవాళ్ళు, అదర్ స్టేట్ లో ఉన్నవాళ్ళు, ఏ విలేజ్ లో ఉన్నా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే, వాళ్ళందరిని కూడా చక్కగా ఇన్వైట్ చేయాలని చెప్పేసి లిస్ట్ తయారు చేస్తారు. మరి ఆ లిస్ట్ తయారు చేయకుండా పని చేయగలరండి? ఎవరండి అన్మీట్ అయ్యారు? సార్ నాగేంద్ర గారు అడ్మిట్ అవుతున్నారు సార్. ఓకే, నాకు కనపట్టలేదండి మీట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ లిస్ట్ తయారు చేయకుండా చేయగలరా? ఒక్కసారి వాస్తవంలోకి రండి. మన కాంటాక్ట్ లిస్ట్ బయటికి తీసి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి అనేది ముందు ప్రిపేర్ అవ్వకుండా, బుక్ అండ్ పెన్తో ప్రిపేర్ అవ్వకుండా ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయగలరా? చెప్పండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయలేరు. నేనేమంటానంటే, మనం ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు డైలీ ప్లాన్ షో, సార్ వాళ్ళు చెప్పినట్టు డైలీ ప్లాన్ షో చెప్పాలి. ఎవరికి చెప్పాలి అంటే, మనకి ఎదురొస్తారా? మనకి ఈ రోజు నాకు ప్లాన్ షో చెప్పండి అని చెప్పేసి మనకి ఎవరన్నా మన ఎదురుగా వచ్చి నాకు చెప్పండి అని అడుగుతారా? లేకపోతే మనకి ఫోన్ చేస్తే ఉన్న అడుగుతారా? అడగరు కదండి. అడుగుతారా? అడగరు. మరి డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరు చెక్ చేసుకోండి, ఎవరు అన్మీట్ అవుతున్నారు. సార్ నాగేంద్ర గారు అన్మిట్ అవుతున్నారు సార్. నాగేంద్ర గారు కాదండి, నాగేంద్ర గారు కాదు, నాగేంద్రం కాదు. ఓకే, మరి అలా లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ లో అందరికి ప్లాన్ షో చెప్పాలి. అసలు మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ బిజినెస్ చేస్తున్నామని మన ఫ్రెండ్స్ అందరికి తెలుసా అండి? తెలుసా? మన రిలేటివ్స్ తెలుసా? తెలీదు. ఎక్కువ మందికి చెప్పుండవు. మరి మన శ్రేయోభిలాషులకే మనం చెప్పనప్పుడు మనకి ఎలా బిజినెస్ వస్తుందండి? మన టీంని ఎలా నిర్మించుకోగలుగుతాం? నిర్మించుకోలేం కదా. నేనేమంటానంటే, ఫస్ట్ అసలు మనం అద్భుతమైన వ్యాపార రంగంలోకి మనం అడుగు పెట్టాము అనేది మనం అందరికి ఒక ఇన్విటేషన్ రూపంలో ఇవ్వాలండి. ఈ యొక్క రాబోయే తరాలని, భవిష్యత్ తరాలని బంగారు బాటలోకి నడిపించబోతున్నటువంటి, చెట్లకు డబ్బులు కాసేటటువంటి బిజినెస్ లోకి, చెట్లకు డబ్బులు కాసేటటువంటి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా, దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను, చూపిస్తాను కూడా. ఇప్పుడు మీకు రియల్ గా చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. చెట్లకు డబ్బులు కాసేటటువంటి బిజినెస్ లోకి నేను అడుగు పెట్టాను అని చెప్పేసాను. అసలు ఒక ఇన్విటేషన్ రూపంలో, ఒక స్టేటస్ రూపంలో, ఏదైనా సరే ఒక మెసేజ్ ని మనం పంపించాలి. అలా పంపించున్నారా? అలా పంపిస్తూ మీకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరికి, మీ కాంటాక్ట్ లిస్ట్ లో మెయిన్ పర్సన్స్ అందరికి డైలీ ప్లాన్ షో, మనం డైలీ కంపల్సరిగా నేను ఈ రోజు వర్క్ చేశాను, వెస్టేజ్ వర్క్ చేశాను, ప్లాన్ షో చేశాను అని చెప్పేసి మీరు డైలీ వర్క్ ఫోకస్ చేస్తూ మన సిస్టమ్ లో ఒక 3 years చేయాలండి. మనం నిజమైన నెట్వర్క్ ని బిల్డ్ చేయాలంటే, ఎగ్జాంపుల్ గా ఒక 3 సంవత్సరాలు ఇందులో మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, ఓకే ఫ్రెండ్స్, అలా మనం ప్లాన్ షో, రెగ్యులర్ గా ప్లాన్ షో నేర్చుకొని ప్లాన్ షో చెప్తుంటే మనకి కనీసంలో కనీసం మీరు ఒక 800 నుంచి 1000 మందికి చెప్పగలుగుతారు ఈ 3 years లో. అందులో నుంచి మనకి అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా
మిగతా 800 ఒక 80% హాయ్ బాయ్ చెప్పేస్తారు. ఒక 20% మీ మాటని మీ బిజినెస్ లోకి మీ మాట విని బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఫిల్టర్ చేసుకొని ఉంటే ఒక 25 మెంబర్స్ 20 మెంబర్స్ మళ్ళీ ఒక 20% మిగులుతారు. మరి వాళ్ళని మీ పార్ట్నర్స్ గా పెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళు మైండ్ ఓపెన్ అయింది, వాళ్ళకి ఈ బిజినెస్ ని అర్థం చేసుకున్నారు, నెట్వర్క్ లోకి నెట్వర్క్ బిజినెస్ ఫ్యూచర్ బిజినెస్ ని వాళ్ళ కళ్ళారా వాళ్ళ మనసుతోటి వాళ్ళ యొక్క ముందు చూపుతోటి ఏకాగ్రత తోటి చూశారు కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి ఫిల్టర్ అయిపోయి వీళ్ళందరూ మన దగ్గరకు వచ్చారు. మరి వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తే ఎలా చెట్లు కాయలు కాస్తున్నాయి అంటే, ఇప్పుడు మన సిస్టంలో మన పవర్ అకాడమీలో ఇదే డూప్లికేషన్ జరిగి ఇదే నేను చెప్పిన పద్ధతిని అవలంబించి రాజేష్ గారు కానీ నాగేంద్ర గారు కానీ కింద 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 ఒక 10వ లెవెల్కి 11వ లెవెల్కి వెళ్ళిపోతున్న బిజినెస్ ఈ రోజున ఎవరు పీవీలు చేస్తున్నారో, ఎవరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతున్నారో, ఎవరు సిల్వర్ డైరెక్టర్ అవుతున్నారో కూడా సార్ వాళ్ళకి తెలియదండి. తెలియదంటే నేను వేరే విధంగా కాదు, అంత డౌన్ కింద కిందకి వెళ్ళిపోయింది. అదే నెట్వర్క్ యొక్క గొప్పతనం. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొప్పతనం? దేని వల్ల స్టార్ట్ అయింది? కేవలం మనం చూసే విధానం, ఆలోచన విధానం, ఆ రైట్ పర్సన్ ని ఎంచుకునే విధానంతో స్టార్ట్ అయింది. ఎందుకు ఎంచుకోవాలి, ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఇందాక నేను చెప్పాను కదా, చెట్లకు డబ్బులు కాస్తాయి అనేది. అది ఎట్లానో చూద్దాం. మీరు రైట్ పర్సన్ ఎంచుకున్నాం, మరి ఇంతమంది సామాన్యమైన వ్యక్తులు, అతి సామాన్యమైన వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు కూడా కాదు, అతి సామాన్యమైన వ్యక్తులు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈ 60 మంది వింటున్నారో, మనం ఇప్పటి వరకు చేస్తున్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి వర్క్ ద్వారా కానివ్వండి, ఉద్యోగం ద్వారా కానివ్వండి, బిజినెస్ ద్వారా కానివ్వండి, మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం, మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటి? ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం. ఎవరి కోసం పనిచేస్తున్నాం? మన డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నామా, మనం వేరే వాళ్ళ డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నామా అని ఒకసారి చూస్తే, ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా మన డ్రీమ్స్, మనకున్న డ్రీమ్స్, మనకుంది, మన పిల్లలకుంది ఫ్యూచరు, కానీ దానికి అనుగుణంగా మనం వర్క్ చేయట్లా. మన పైన మనకు ఎవరైతే బాస్ ఉన్నారో, మనం పైన ఎవరైతే మనకన్నా పెద్ద బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడ్డది మన శ్రమ, మన ఆలోచన, మన టైము, మన లైఫ్ అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడింది. దాన్ని మార్చుకొని మనం ఇందులోకి ఇన్వాల్వ్ అవుతే, మన బిజినెస్ లోకి, మన నెట్వర్క్ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ రిటర్న్ తిరిగి మీరు పోగొట్టుకున్న అన్ని కూడా మీ దగ్గరకు వస్తాయండి. అర్థమైందండి? ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్నది అన్ని కూడా తిరిగి రిటర్న్ ఎలా అయితే పోయినాయో అలానే మీ దగ్గరకు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఏదైతే చేశారో, ఏ గోల్తో అయితే ఉన్నారో అది మీకు వర్తిస్తుంది, మీకు అందుతుంది. ఎలా? మరి సిస్టమ్ని నిర్మిస్తాం కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, మేకే లిస్ట్ తయారు చేసాం, ఇన్వైట్ చేసాం, ప్లాన్ చెప్పాం, ఇన్వాల్వ్ చేసుకున్నాం, పార్ట్నర్లుగా చేసుకున్నాం. ఇంతకు ముందు మీరు వేరే వాళ్ళకి వర్క్ చేసేవాళ్ళు, మీ పని గంటలు అక్కడ ఉపయోగపడేది. మరి టీం వస్తే మీ కింద 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 డౌన్ లైన్ డూప్లికేషన్ జరిగి నెట్వర్క్ నిర్మిస్తే సామాన్యమైన మనిషి, అతి సామాన్యమైన మనిషి మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇవాళ పెద్ద పెద్ద లీడర్స్ అయ్యి 10 lakhs ఇన్కమ్ లోకి వస్తూ, మంచి మంచి కార్ తీసుకుంటూ, విల్లాలు కొనుక్కుంటూ, సైట్లు కొనుక్కుంటూ, మరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ఇంతకు ముందు 25 రోజులు పనిచేసేవాళ్ళు ఇవాళ 5 రోజులు 6 రోజులే పని చేస్తున్నారనంటే కారణం దట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. అదే నెట్వర్క్ మార్కెటింగ్ సత్తా, దమ్ము, పవరు, ఏదైనా అనుకోండి. మీరు నిరూపించబడిందా లేదా చెప్పండి. ఇప్పుడు నాగేంద్ర గారు తీసుకుందాం. నాగేంద్ర గారు ఏం చేశారు? రాజేష్ గారికి మంచి మిత్రులు,
20 సంవత్సరాలకు పైబడి దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉంటూ 20 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ లో కలిసి వర్క్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినా గానీ కాదని విజన్ తో ఉన్న కంపెనీని మన కంపెనీని ఎంచుకొని రైట్ పర్సన్స్ ని ఇన్వాల్వ్ చేసుకొని సిస్టమ్ లోకి తీసుకొచ్చి వాళ్ళని ట్రైనర్స్ గా మార్చి విత్తనం నాటుకుని పెంచుకుంటే ఇవాళ ఒక్కొక్క పవర్ లెగ్ నుంచి ఒక్కొక్క లక్ష పైన పీవీ వస్తుందని అంటే మరి చెట్లు కాదా అండి? చెప్పండి. ఇప్పుడు ఒక ఉపేంద్ర గారు అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ నుంచి ఒక ఉపేంద్ర గారి ఛానల్ ద్వారానే సుమారుగా 4 లక్షల పీవీ బిజినెస్ జరుగుతుంది. 4 లక్షల పీవీ అంటే మరది ఒక్కసారి డబ్బుల్లోకి మార్చుకొని వచ్చే ఆదాయాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. మరి చెట్లు కాసినట్టు కాదా? ఈ 4 లక్షల పీవీ చేస్తుంది ఎవరండి? నెట్వర్కర్సే కదా. మరి వాళ్ళు చేసే బిజినెసే మనకు వచ్చే ఇన్కమ్ కదా. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇంకొక మాట కూడా ఇక్కడ తెలుసుకోవాలండి. కొంతమంది నేను ముందే చెప్పాను, మైండ్ ఓపెన్ చేసుకోకపోవటం వల్ల, రెండోది అభద్రతా భావం వల్ల, నమ్మకపోవటం వల్ల ఇదేంటి మనం కొంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. నో అండి, నో. మనం కొంటే డబ్బులు రావటం కాదు, మనం కొంటే మనకే డబ్బులు వస్తాయి అనేది మర్చిపోవటమే ఇక్కడ గుడ్డితనం. అలాంటిది మానుకోవాలి. మనం కొనుక్కుంటే మనకు డబ్బులు వస్తాయి అనే మాట మరిచిపోయి మనం కొనుక్కుంటే మన అప్లైన్ బాగుంటాడు అనేది ఎప్పుడు కూడా మనం భావించకూడదండి. నేను ముందే చెప్పాను కదా, నెట్వర్క్ బిజినెస్ అనే మాట మీ చెవున పడింది అని అంటే మీ అదృష్ట దేవత వచ్చి మీ తలుపు తట్టి మీ గుమ్మం దగ్గర కూర్చుంది అనేది 100% నిజం. తలుపు ఓపెన్ చేస్తే మీ ఇంట్లోకి వస్తాయి. అంటే మీ మనసు ఓపెన్ చేస్తే. ఎందుకంటే ఇదిగా నేను ఇంత స్ట్రాంగ్ గా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను, దీని యొక్క సత్తా. ఇప్పుడు చూడండి, మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన పవర్ అకాడమీ అద్భుతమైన టూల్ మీ దగ్గర ఉండి ఉంటది. అందులో చూసిన ఫొటోస్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే వీళ్ళల్లో ఎవ్వరు కోటేశ్వర్లో పుడతా కోటేశ్వర్లు కాదు. ఇప్పుడు కోటేశ్వర్లు అయ్యారు. ఎలా అయ్యారు? నమ్మారు కాబట్టి అయ్యారు. పాసివ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ తో అయ్యారు. స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అయ్యారు. మీరు లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ, లైఫ్ లాంగ్ అంటే మీరు పని చేసినా చేయకపోయినా మీకు డబ్బులు వచ్చే బిజినెస్ ఏదన్నా ఉందా అండి? ఇవాళ మన పిల్లల్ని అద్భుతంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఊహించి చక్కగా చదివించి ఒక మంచి నైపుణ్యత కలిగిన కాలేజీల్లో అనుభవం ఉన్న కాలేజీల్లో చేర్పించి మంచి నిపుణులుగా తయారు చేసి ఎంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళు ఇవాళ అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంత బాధలో ఉన్నారో తెలుసా అండి? ఎంత బాధలో ఉన్నారో తెలుసా? పైకి మాత్రం కనపడతారండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని వాళ్ళల్లో ఉన్న బాధని బయటికి ఎవరికి చెప్పుకోలేక వర్క్ చేస్తున్నారండి. ఇది నిజం. ఆ బాధ ఏంటంటే ఇన్ని పని గంటలు ఇంత ఒత్తిడితోటి ఇంత బలమైన ఒత్తిడితోటి వర్క్ చేస్తున్నాం. కానీ ఫ్యూచర్ ఏమన్నా గ్యారంటీ ఇస్తున్నారా అంటే ఇవ్వటం లేదు. ఏ నిమిషంలో నేను ఇది చేయలేను ఇది అంటే ఏ నిమిషంలో నువ్వు వద్దు అని అంటారేమోనని చెప్పేసి అని దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా చాలా సెక్టార్స్ లో, అంటే నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి, అందరూ నా తోటి సమానమైన బిడ్డలతో సమానం కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ యొక్క బాధని నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మన ప్రపంచం ముందుకెళ్తుంది. అది హెల్దీగా వెళ్తున్నట్టానండి? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. హెల్దీగా వెళ్తున్నట్ట? నేను వేరే విధంగా చెప్పలేదండి. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నాను, వాళ్ళ భావి తరాల గురించి చెప్తున్నాను. ఆరోగ్యాలు ఎంత పాడైపోతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఒత్తిడికి గురవుతున్నాయి, ఎంత టైంని వాళ్ళు ఆ యొక్క కంపెనీలకు వెచ్చించి బాధలు పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ రోజున 80% పీపుల్ ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారండి. 80% పీపుల్ ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది నిజం. ఎందుకు చూస్తున్నారంటే తట్టుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక, బాసిజాన్ని తట్టుకోలేక,
టైం వాళ్ళ చేతుల్లో లేక, కనీసం పక్కనున్న గ్లాసు మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితుల్లో, అంటే నాకు డిహైడ్రేషన్ అవుతుంది, నేను ఆ వాటర్ నా పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని తాగితే నాకు ఇది తగ్గుతుంది అనే ఆలోచన పెట్టే టైం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, ఇవాళ ఒక 10,000 15,000 కోసం మీరు మార్నింగ్ 8 to 10:30కి ఒక్కసారి రోడ్డు మీద నిలబడితే, డియర్ ఫ్రెండ్స్, 8:30 to 10:30 ఒక్కసారి రోడ్డు మీద నిలబడి చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రపంచం ఎంత స్పీడ్గా ఈ 10,000 15,000 కోసం పరిగెడుతున్నారు. ఇంతే, ఎక్కువ కాదండి. ఇంకా చెప్పాలంటే 8,000 నుంచి 15,000 కోసం పరిగెత్తే వాళ్ళు 80% ఉన్నారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక హౌస్ వైఫ్ దాకా, చిన్న పిల్లలు అంటే ఒక టీనేజ్ ను వదిలేసి ఒక సెకండ్ బిజినెస్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చదువుకుంటూ నేను ఇన్కమ్ ఇవ్వాలి అని అనుకున్న వ్యక్తి దగ్గర నుంచి, తన ఫ్యామిలీకి నేను ఏదో ఒక విధంగా నేను నిలబడాలి, సపోర్ట్ గా ఉండాలి, కొంత ఇన్కమ్ నేను కూడా తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళ దాకా ఎంతమంది హర్రీ బరీగా పరిగెత్తుతున్నారో ఒక్కసారి మీరు ఈ టైంలో రోడ్డు మీద చూస్తే తెలుస్తుందండి. చూడండి, మళ్ళీ రిటర్న్ అదే పర్సన్స్ తన ఇంటి కోసం, పిల్లల కోసం, పేరెంట్స్ కోసం ఎంత రిటర్న్ వస్తున్నారు చూడండి. ఇన్ని పని గంటల్ని మరి ఎక్కడ పెడుతున్నాం చెప్పండి? ఎక్కడ పెడుతున్నాం? ఎవరి కోసమే పెడుతున్నాం. మరి మనము మన టీంని, మన బిజినెస్ ని, మన పార్ట్నర్స్ ని మనం ఎంచుకొని మనకు మార్చుకుంటే ఈ 10-15,000 6 నెలలు, గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్, 6 months గనక బలంగా నమ్మి, నాకు ఏమీ వద్దు 6 months, నాకు ₹1 వద్దు, నాకు టీం కావాలి, నెట్వర్క్ కావాలి, నేను నెట్వర్క్ మీదే ఫోకస్ చేస్తాను అని 6 నెలలు ఫోకస్ చేసి 6 నెలలకి మీరు 15,000 రూపాయలు సంపాదిస్తే సంవత్సరానికి మీరు లక్షాధికారి అవుతారు. 5 సంవత్సరాలు కోటేశ్వర్లు అవుతారు. ఇది నిజం, నిరూపించబడిన నిజం. అంతేకాని ఈ నెలలో నాకు 15,000, ఈ నెల జాయిన్ అయ్యాను, నాకు 20,000 రావాలి, వచ్చే నెల 30,000 రావాలి అని అనుకోకుండా 3 months, మీరు 3 months డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ 3 నెలలు కనుక ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని ఎస్ఎంఎస్ లో ఉండి, సిస్టంలో ఉండి, సిస్టమ్ కి సపోర్ట్ గా ఉంటూ నేర్చుకొని నేర్పించే వాళ్ళని తయారు చేసుకునే విధంగా గనక 3 to 6 months మీరు ఈ బిజినెస్ లో ఉంటే, అక్కడ మీరు హెల్దీ ఇన్కమ్ కనుక స్టార్ట్ చేస్తే అది మల్టిపుల్ అవుతుందండి. 15, 30, 30, 60, 60, 1,20,000, 1,20,000, 2,40,000, 2,40,000, 4,80,000. బాపురే, ఎంత మారిపోయిందండి, ఎంత మారిపోయింది. మీరు చేస్తున్న వ్యాపారం ఇలా మారుతుందా? మీరు చేస్తున్న ఉద్యోగం ఇలా మారుతుందా? దట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్, ఇదే చెట్లకు కాయలు కాయటం అండి. ఇది నిజమండి, నిరూపించబడింది, పూర్తి లీగాలిటీ ఇచ్చింది. ఇది నిజం అని నమ్మి ప్రభుత్వం వాళ్ళే, మన ఇండియన్ గవర్నమెంట్ ఇది పూర్తి లీగాలిటీ చేసింది, దీనికి చట్టబద్ధత తీసుకొచ్చింది. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా అనైతికంగా లావాదేవీలు జరపబడటం లేదు అని నమ్మి దీని పూర్తి చట్టబద్ధత తీసుకొచ్చింది. మరి అది కాదా పవర్ అంటే? అది కదా నెట్వర్క్ సత్తా అంటే? ఎస్ అండి, నిజం, మన కళ్ళ ముందే జరుగుతుంది, ఎక్కడో కాదండి. మీరు కనుక ఈ విధంగా మన సిస్టమ్ నమ్మి నెట్వర్క్ లోకి వచ్చి సిస్టమ్ను బిల్డ్ చేసుకుంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, మన కళ్ళ ముందే జరుగుతున్నాయండి. మీరు ఎప్పుడైతే నమ్మి మైండ్ ఓపెన్ చేసుకొని ఆలోచించి వర్క్లోకి దిగుతారో, మీకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా అక్కడ మీకు కొన్ని అడ్డంకులు ఉంటాయండి. ఆ అడ్డంకులు వెనక మీ విజయం ఉంటది. ఆ అడ్డంకులను చూసి, వామ్మో ఇది మనం చేయగలమా, ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఎలా మనం ఎలా తీసేస్తాం అని చెప్పేసి మీరు ఆగిపోతే, ఆ విజయం కూడా, వెనకున్న విజయం కూడా అక్కడ ఆగిపోతుంది. కానీ వాటిని మీరు ముందుకెళ్ళి పక్కకు నెట్టుకుంటూ వెళ్తే ఆ విజయం కూడా మీకు బానిస అవుతుంది.
ఇది సక్సెస్ఫుల్ పర్సన్స్ నిరూపించబడిన నిజం. మీకు స్కిల్స్ ఉన్నాయి, మీరు చేయగల సత్తా ఉంది, మీకు ఆ పవర్ ఉంది, మీ నోటి మాట ద్వారా 10 మందిని ఆకర్షించగల సత్తా మీలో ఉంది. మరి దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారా? మీరు ఇతరులకు ఉపయోగిస్తున్నారా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది నెట్వర్క్ బిజినెస్ లో. ఇంకా ఒక్కసారి ఇంకొక విషయం ఏంటంటే, నేను మైసెల్ఫ్ ఇప్పటి వరకు కొన్ని ఉదాహరణలు బయట మన సిస్టమ్ లో మన మెంటర్స్, మన లీడర్స్ ఉదాహరణలు చెప్పానండి. మరి నేను నా పరంగా వస్తే నేను హెడ్డింగ్ లో కూడా పెట్టాను, మై విజన్ అని చెప్పేసాను. ఎస్, నాకు ఒక విజన్ ఉంది. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. ఇవాళ రైతు వ్యవస్థ చాలా దీన పరిస్థితిలో ఉంది. నేను బిఫోర్ వెస్టేజ్కి ముందే నేను ఒక విజన్ పెట్టుకున్నాను. అదేంటంటే, బిఫోర్ వెస్టేజ్కి, డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి మీరు పాయింట్అవుట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. బిఫోర్ వెస్టేజ్కి ముందే నేను రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటది. నేను నా చిన్నతనంలో చూసిన గ్రామాలు వేరు, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్న గ్రామాలు వేరు. అప్పుడు పచ్చగా పాడి పంటలతోటి, పశువులతోటి కళకళలాడుతూ ప్రతిదినం కూడా ఎంతో ఇదిగా ఆహ్లాదకరంగా ఉండేవి. ఇవాళ అదే పల్లెటూర్లకు వెళ్తే మొండి గోడలు, సిమెంట్ రోడ్లు, అంతా మెకనైజేషను, ఎక్కడ ఏ చడి చప్పిడి లేకుండా, ఇంకా చెప్పాలి అంటే ఒక పిచ్చుక సౌండ్ కూడా లేకుండా అంతా నిర్మానుషంగా ఒక నెగిటివ్ వాతావరణంలో కనపడుతున్నాయి. వీటిని ఎక్కడో ఒక చోట ఒక మార్పు తీసుకురావాలి. ఏదో ఒక చిన్న ప్రయత్నం ఈ 140 కోట్ల మందిలో, 150 కోట్ల మందిలో ఒక చిన్న ఆలోచన మాత్రమే నాది, డియర్ ఫ్రెండ్. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి పుట్టాలి. నేనంత మహాత్మా గాంధీ లెవెల్లో నేను చెప్పలేను, కానీ ఒక చిన్న మార్పు కోసం నేను అనుకున్నాను. నేను ఏదో ఒకటి నేను చేసి తీరాలి. నాకున్న అనుభవంతో నేను ఒక కార్పొరేట్ కంపెనీలో, R&Dలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలో, ఫారెన్ కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి అది ఎక్కడో ఒక చోట ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రైతుకి తక్కువ పెట్టుబడితోటి ఆరోగ్యకరమైన పంట రావటానికి నేను ఏదో ఒక విధంగా కనీసం నా స్థాయిలో నేను ఒక 10 మంది కన్నా సహాయపడాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చాను. అది కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకుంటూ నేను నా పొలంలో వాడుకుంటూ మిగతా రైతులకి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో నాకు దొరికిన ఆణిముత్యం వజ్రమే మన వెస్టేజ్. నేను అలా వాడిస్తున్న క్రమంలో మన ప్రోడక్ట్స్ దొరికిన వెంటనే నేను వాడి మన చేతికి వచ్చిన దాన్ని చెప్పాను కదా, నా విజన్ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన రైతులందరికీ నేను ప్రమోట్ చేయడం జరిగింది. అందరు కూడా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవడం అంటే వాళ్ళ పంటను వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నారు, వాళ్ళు మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళగలిగారు. అది నేను విజయం సాధించినట్టే కదా. అక్కడి నుంచి మొదలైన నా ప్రయాణం, నా జర్నీ, మరి రాజేష్ గారి ప్లాన్ విని, రాజేష్ గారి మాట ద్వారా, మన గ్రేట్ మెంటర్ రాజేష్ గారి మాట ద్వారా ఒక వీక్లీ సెమినార్లో మన బిజినెస్ అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏ కంపెనీ కూడా కన్నెత్తి చూడలేనటువంటి, ధైర్యం చేయలేనటువంటి అద్భుతమైన ప్లాన్ నేను విని ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను? ఆ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్క మనిషికి లబ్ధి జరుగుతుంది, ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఏమన్నా పెట్టుబడి పెడుతున్నామా? లేదు. నా మనసులో ఉన్న నా విజన్ కి ఈ ప్లాట్ఫామ్ బాగుంది, ఇంకా నాకు పని తేలికవుతుంది, ఇక్కడికి వస్తే, ఈ అసోసియేషన్ లోకి వస్తే నా మాట ద్వారా ఇంకొక 10 మందికి అనుకున్న నేను 100 మందికి ఉపయోగపడగలుగుతాను అని నమ్మి నేను ఆ రోజు చెప్పాను, వెస్టేజ్ జెండా ప్రతి విలేజ్ లో నిలబెడతాను అని చెప్పేశాను. ఎస్, ఇది నిలబడింది. ఎందుకంటే నా సంకల్పం గొప్పది, నా విజన్ గొప్పది. నేను ఎందుకు సంకల్పించుకున్నాను? నా సంకల్పం ఎలాంటిదంటే, నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం కాదు, సమాజం బాగుండాలి, ప్రతి పల్లె పచ్చగా ఉండాలని నేను కోరుకున్నాను. నాకు నిస్వార్థంగా కోరుకున్నాను కాబట్టి బై గాడ్ గ్రేస్ సృష్టి కూడా నాకు అవకాశం కల్పించింది. ఇవాళ ప్రతి విలేజ్ లోకి వెస్టేజ్ వెళ్ళిందండి. నేను రాకముందు వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడాలంటే
80% నెట్వర్కర్స్ భయపడేవాళ్ళు. రైతు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో, ఈ ప్రొడక్ట్స్ ఏమవుతుందో అని. నేను బలంగా నమ్మి వాడి 10 మందిని నమ్మించగలిగాను, 10 మందితో వాడించగలిగాను. 10 100 అయ్యారు, 100 1000 అయ్యారు, 1000 లక్ష అయ్యారంటానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో నెట్వర్క్ లో, వెస్టేజ్ లో అగ్రి బిజినెస్ 30% ఇంప్రూవ్ అయింది. ఇది వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సత్తా. సంకల్పం బలంగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇది నిరూపించబడింది. దాన్ని మనం వాళ్ళని కూడా ఐడియాలు ఇచ్చి మన సిస్టంలోకి తెచ్చుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటే మీకు అద్భుతాలు కాదండి, అద్భుతాన్ని మించిన అద్భుతం జరుగుతుంది అంటానికి ఇంకేం కావాలి చెప్పండి రుజువులకి? ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలి అని అంటే, నేను ఒక అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక షూ వేయాలన్నా, టక్ చేయాలన్నా, టై కట్టాలన్నా నేను వెనక్కి ఉండే మనిషిని ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్రజెంటర్ గా మారాను అని అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ నాకు ఇచ్చింది. ఎస్ అండి, ఇది నిజం. మరి మీ ముందు ఇవాళ నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, నేను 10th క్లాస్ చదువుకున్న వ్యక్తిని, నేను నాకున్న నాలెడ్జ్ని, నేను తీసుకున్న నాలెడ్జ్ని మీకు ఉపయోగపడుతుంది, మీ కుటుంబానికి, మీ భావితరాలకి, మీ ప్యాసివ్ ఇన్కమ్ గా ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతున్నానంటే అది నాకు ఇచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్. నన్ను ట్రైన్ చేసింది నెట్వర్క్ మార్కెటింగ్. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ కంపెనీ ప్రమోట్ చేసినటువంటి, ఈ కంపెనీ స్థాపించినటువంటి మన గ్రేట్ విజనరీ లీడర్ గౌతమ్ బాలి గారు ఉన్నారు. గౌతమ్ బాలి గారిని నేను ఒక స్టేజ్ మీద, నేను గౌతమ్ బాలి గారి దగ్గరికి వెళ్ళి నిలబడగలిగి నేను సెల్ఫీ తీసుకోగలిగాను అని అంటే అది నాకు నా సిస్టమ్ ఇచ్చింది, నాకు పవర్ అకాడమీ ఇచ్చింది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇచ్చింది. ఇది నిజం అండి. ఇది కూడా నిరూపించబడింది. ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకుంటాను, అది కూడా ఎంత పవర్ ఉంది అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరి చాలా వెనకొచ్చి 2 సంవత్సరాలు, అప్పటికి ఇంకా 1 సంవత్సరంన్నరే, 2 సంవత్సరాలు కూడా అవలేదు ఈ ఇన్సిడెంట్ జరిగి. మరి దక్షిణ భారతదేశంలో ఒక 450 మందితోటి చెన్నైలో మీటింగ్ పెట్టడం జరిగింది. డియర్ ఫ్రెండ్, మన పవర్ అకాడమీ నుంచి దగ్గర ఒక 15 మందిని అటెండ్ అయ్యాం. మన గ్రేట్ లీడర్స్ నాగేందర్ సార్, రాజేష్ సార్ అండ్ మన ఐపీఎల్స్ అందరం అటెండ్ అయ్యాం. 450 మంది ఉన్నారు లీడర్స్, మొత్తం హాల్లో జామ్ ప్యాక్ అయిపోయింది. బాలి గారు మాట్లాడుతున్నారు. అంటే సిస్టమ్ నమ్మితే, నెట్వర్క్ నమ్మితే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు చూడండి. బాలి గారు మాట్లాడుతున్నారు. బాలి గారు పర్పస్ గురించి అడిగారు. నాకు ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు తప్ప. ఆయన అడుగుతున్నారు. నాకు అర్థం కాక నేను పక్కన ఉన్న వాళ్ళని అడిగా, ఏంటండి అని అంటే, పర్పస్ గురించి అడుగుతున్నారు, మీ వెస్టేజ్ లో మీ పర్పస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి అని అడిగారు. ముందు సీట్ లో నాగేంద్ర సార్ కూర్చొని, రాజేష్ సార్ పక్కన కూర్చొని ఉన్నారు. రాజేష్ సార్ వెనక్కి తిరిగితే నేను సైగ చేశాను, సార్ నేను మాట్లాడతానండి. రాజేష్ గారు కూడా సైగే చేశారండి. కానివ్వండి అన్నారు. నాకు తెలీదు నేనేం మాట్లాడతాను. మరి రాజేష్ గారికి మరి నాలో ఏం చూస్తారో తెలియదు, సైగ చేశారు. 450 మంది టాప్ సీనియర్స్, టాప్ మోస్ట్ లీడర్స్, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లీడర్స్ మొత్తం అక్కడ ఉన్నారు. వాళ్ళందరిలో కల్లా జూనియర్ నేనే. నాకు తెచ్చి స్వయంగా గౌతమ్ బాలి గారు తెచ్చి నాకు మైక్ ఇచ్చారు. నేను మాట్లాడుతున్నాను, నా విజన్ చెప్తున్నాను, నా పర్పస్ చెప్తున్నాను. ఏంటి ఆ పర్పస్? చెప్పాను కదా, ప్రతి విలేజ్ లో వెస్టేజ్ జెండా ఉండాలి, ప్రతి ఇంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్ ఉండాలి, ప్రతి ఇంటికి చేరువవ్వాలి, ప్రతి మనిషి నోటి మాట నుంచి వెస్టేజ్ అనేది రావాలి అని నేను చెప్తుంటే వీళ్ళందరూ ఏళ్ళలో కేకలేస్తున్నారు. మరి బాలి గారికి తెలుగు రాదు, నాకేం హిందీ ఇంగ్లీష్ రాదు. బాలి గారికి అర్థం కాలేదు. పక్కన సుబ్బయ్య శెట్టి గారిని పిలిచి తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను స్టేజ్ మీదకి పిలిచారండి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి ఇంతమంది గ్రేట్ లీడర్స్ మధ్యలో ఉండి ముందుకు వెళ్ళగలిగానంటే అదే కదా నాకు నెట్వర్క్ మార్కెటింగ్, అదే కదండి. మరి అలాంటి కొన్ని వందల వేల లక్షల మందిని ఒక 10,000 వస్తే చాలు అని బతుకు బండిని నడిపించే సారథుల్ని ఇవాళ పవర్ అకాడమీలో త్వరలో 100 మంది ₹1,00,000 పైగా ఎర్నర్స్ ని తీసుకురాబోతుంది అని అంటే అది కదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే.
ఒక 10,000 సంపాదిస్తూ ఫీజులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, ఉన్న వాడుకునే బండిని ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు తీసుకెళ్తే ఎవరికి చెప్పుకోలేక ఈ మన బిజినెస్ లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నమ్మి వర్క్ చేస్తూ ఇవాళ ఒక కిరణ్ గారు కావచ్చు, ఒక సుస్మిత గారు కావచ్చు, లేకపోతే ఇవాళ కృష్ణార్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఇక కృష్ణార్జున్ గారు మన రాజేష్ గారు, నాగేంద్ర గారు ఎలాగైతే వాళ్ళ కండక్టర్ జాబ్ ని ఎడంకాలతో తన్నేసేసి ఇవాళ కోటేశ్వర్లు అయ్యారో, వాళ్ళు కూడా సంవత్సరం క్రితం ఒక 70-80 వేలు ఎర్నింగ్ లో ఉన్నోళ్ళు ఇవాళ 2 లక్షల పీవీలతోటి 2.5 లక్షలు 3 లక్షల ఆదాయంలోకి వచ్చారు అని అంటే మరి వాళ్ళు చెట్లు డబ్బులు కోసుకుంటున్నారా లేదండి? కోసుకుంటున్నారా లేదా? మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ నమ్మాలి, నమ్మి వర్క్లోకి రావాలి. 6 మంత్స్ నేను చెప్పినట్టు మేకే లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళని ఇన్విటేషన్ పంపించి ప్రతి ఒక్కళ్ళకి ప్లాన్ చెప్తూ అప్లైన్ డౌన్ లైన్ మంచి సంబంధాలు పెట్టుకొని డైలీ ఒక హోమ్ మీటింగ్ చేసుకుంటూ అందులో ఒక రైట్ పర్సన్ని, అంటే హోమ్ మీటింగ్స్ లో కూడా ఫ్రెండ్స్ 30 మంది వస్తారు, 3 శ్రద్ధతో వింటారు, అందులో ఒక్కళ్ళే మనకు ఉపయోగపడతారు. వాళ్ళని క్యాచ్ చేసుకుంటూ ఇన్వాల్వ్ చేసుకుంటూ మన బిజినెస్ యొక్క గొప్పతనాన్ని, ప్లాన్ యొక్క గొప్పతనాన్ని, ప్యాసివ్ ఇన్కమ్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అర్థం చేసుకునేలాగా మనం మోల్డ్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంతమందిని చేసుకోవాలి? ఒక 2-3 వేల మందినా, 200 మందినా, లేదా 50 మందినా, 10 మందినా? కాదండి, కేవలం 6 వ్యక్తులు. ఒక 6 వ్యక్తులు మీకున్న కనీసం ప్రతి ఒక్కళ్ళ స్మార్ట్ ఫోన్ లో కనీసం ఒక 200 పైనే ఉంటాయి, కానీ ఇవాళ ఎవరికి 200 కాంటాక్ట్స్ తక్కువ లేవండి. మీకున్న కాంటాక్ట్స్ లో నుంచి మీ లైఫ్ ని, మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి 6 వ్యక్తుల్ని మీరు పార్ట్నర్లుగా చేసుకొని, మీలాంటి వ్యక్తుల్ని మీరు పార్ట్నర్లుగా చేసుకొని, మీ ఆలోచనలకు తగ్గట్టుగా, మీ భావాలకు తగ్గట్టుగా పనిచేసే వాళ్ళని గనక మీరు నిర్మించుకుంటే వాళ్ళు ఆ డూప్లికేషన్ జరిగి 6x6 6x6 ప్లాన్ ద్వారా 3 స్టెప్పులు గనక 1 సంవత్సరంలోగా గనక మనం చేస్తే లక్షేంటండి, 1 కోటి రూపాయలు కూడా సంపాదించదు. అది సత్తా మనకుంది, 1 కోటి రూపాయలు కూడా సంపాదించదు. మరి జరుగుతున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఏమండి, 6 బిల్డ్ చేయలేమా? 100% చేయగలం. ఆ సత్తా మనందరికీ ఉందండి, చేయగల సత్తా అందరికీ ఉంది. కాకపోతే కొంచెం టైం తీసుకున్నాము, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. అస్సలు ఏమనుకోవద్దు. చాలా మంది నో అని చెప్తున్నారు, ఇంకా మరీ మంచిది, ఇంకా షైన్ అవుతాం, ఇంకా నేర్చుకుంటాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఒక 4 చెప్పామండి, 4 ఎస్ అన్నారు. సహజంగా జరగదు, అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకోండి, మనం షైన్ అవ్వలేం, మనం రాడ్ తేలలేం. 4 కాదు 10 మంది నో చెప్తే మీరు సక్సెస్ అయినట్టు లెక్క. 10 మంది నో చెప్తే ఎక్స్పీరియన్స్ వస్తుందండి, అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా రెట్టింపు ఉత్సాహం వస్తుంది మనకి. అనుభవం ద్వారా రెట్టింపు ఉత్సాహం వస్తుంది, అది ఉపయోగపడే ఉత్సాహం. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫెయిల్యూర్ వచ్చిందనంటే దాని ద్వారా మీరు సక్సెస్ పొందబోతున్నారు అనేది అర్థం. అంతేగాని ఒక ఫెయిల్యూర్ వల్ల మీరు ఇంకా డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గొద్దండి. ముందుకెళ్లాలనే తపన, డిజైర్, ఫైర్ మీరు ఎంచుకునే 6 గనక మీరు చూసుకుంటే మీ 6 చెట్లు 6 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇస్తూనే ఉంటారండి. ఆ చెట్లు కాస్తానే ఉంటాయి. ఇది నిదర్శనం, నిరూపించబడిన నగ్న సత్యాలు మీతో చెప్తున్నానండి. మీలో స్కిల్స్ ఉన్నాయి, మీరు మాట్లాడగలే సత్తా ఉంది, బయటికి తీయాలి, ఇంప్లిమెంటేషన్ జరగాలి. మనం విన్నాం, నోట్ చేసుకున్నాం, ఆచరణలోకి రావాలండి. ప్రతిదీ కూడా ఆచరణలోకి రావాలి. ఎలా రావాలి అని అంటే, మనం ఏదో చేస్తున్నాంలే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అనేది కాదండి. ప్రతిరోజు మన మనసుకు మనం ఈరోజు మన యొక్క గ్రోత్ ఏంటి, మీరు చేస్తున్న పనిలో మీరు గ్రోత్ సాధించారా లేదా? అదే మీరు ఒక కంపెనీలో చేస్తున్నారండి, మీ గ్రోత్ చూస్తారా లేదా? చూపిస్తారా లేదా? సార్ అండి,
ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ గా, ఒక సేల్స్ పర్సన్ గా, ఒక మేనేజర్ గా, ఒక రీజనల్ మేనేజర్ గా, ఒక జనరల్ మేనేజర్ గా మీ 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 పదవుల్లో ఉన్నారని అనుకుందాం. అక్కడ ఏం కోరుకుంటారు మీరు? మీ మనసుకు మీరు ఏం కోరుకుంటారండి చెప్పండి? నేను అద్భుతంగా చేయాలి, బెస్ట్ గా నా యొక్క పై వాళ్ళ దగ్గర నేను మార్కులు కొట్టేయాలి అని కోరుకుంటారు కదా. అదే పని ఇక్కడ చేస్తే మీకు డబ్బులు వర్షం కురుస్తుందండి. ఆలోచించండి, డబ్బులు వర్షం కురుస్తుంది. అక్కడ చేస్తారుగా, అది వాళ్ళది, ఇది మీది. తేడా చూడండి, తేడా చూడండి. ఇది సక్సెస్ఫుల్ బిజినెస్, నిరూపించబడింది. ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయి మన పవర్ అకాడమీలో. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు 3 నెలలకో 2 నెలలకో ఒక క్రౌన్ డైరెక్టర్, ఒక డైమండ్ డైరెక్టర్ వచ్చేవాళ్ళు. బ్రాంజ్ డైరెక్టర్లు నెలకి 10-15 వచ్చేవాళ్ళు. ఇప్పుడు మార్పు చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ల స్థాయిలోకి క్రౌన్ డైరెక్టర్లు వచ్చారు. మరి దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీరు త్వరలోనే చూస్తారు, మన పవర్ అకాడమీలో మన లీడర్స్ బెంజ్ కార్లు, ఆడి కార్లు తీయబోతున్నారు. మరి ఇవాళ బిజినెస్ చేసేవాళ్ళు కొంటున్నారు. ఎలా కొంటున్నారు? ఒక స్థలం అమ్మో, ఒక లోన్ తీసుకొని కొంటున్నారు. ఆ లోన్కి ఇంకో లోను, ఆ లోన్కి ఇంకో లోను, ఆ అప్పుకు ఇంకో అప్పు, ఇలా వాళ్ళ నెట్వర్క్ అలా పెంచుకుంటున్నారు. కానీ నిజమైన నెట్వర్క్ లీడర్ ఏం చేస్తున్నాడంటే, ఎంజాయ్ చేస్తూ చక్కగా 1 by 1 స్టెప్ బై స్టెప్ గ్రోత్ తీసుకుంటూ, వాట్ నెక్స్ట్ అని చిటికలు వేసుకుంటూ, ఇంకా దేన్నైనా ఫేస్ చేయగల సత్తా, దమ్ము నాకుంది అని చెప్పేసి తన మనసుకి చెప్పుకొని, తన డౌన్ లైనర్స్ ని ఇంప్రూవ్ చేసుకొని చెట్లు పెంచే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే కాయలు ఇంకా కోసుకోవాలని. అసలు రూపాయి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, లాస్ లేకుండా నెల మీకు డబ్బులు వచ్చి పడుతుంటే అసలు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆలోచించండి. ఇది కళా నిజమా అని మీరు అనుకుంటారా లేదా? ఒక 20,000 వచ్చి పడినాయండి. 20,000 అన్ఫార్చునేట్లుగా ఎవరో ఫోన్ పే ఒక నెంబర్, ఒక డిజిట్ తప్పు కొట్టి మీ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి. మీరు తబ్బిబ్బై ఉగ్గిరి పిక్కిరి అవుతారు కదా? అవుతారా అవరా? జనరల్ గా అవుతారు కదా. మరి అలా నెలకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు నెలకు అలా వచ్చి పడుతుంటే మరి మీరు అసలు నేల మీద ఎలా ఉంటారండి? ఆకాశంలో విహరిస్తారా లేదా? ఎస్ అండి. మీరు అలా ఉండాలి అని అంటే 6x6, 6x6 ప్లాన్ ని 1, 2, 3, 4, 5 కనీసం ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, నెట్వర్క్ నిర్మించండి. ఆ నెట్వర్క్ మీ జీవితాన్ని ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన మలుపు తిప్పి మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాలని చక్కగా పచ్చగా నిండు నూరేళ్లు మీరు మీ శ్రేయోభిలాషులకి ఒక ఆదర్శవంతమైన మనుషులుగా ఉండేలాగా నెట్వర్క్ మార్కెటింగ్ మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్. ఓకే, నాకున్న విజన్ కూడా పక్కన పెట్టుకొని, అంటే నా విజన్ అంటే నేను చెప్పాను కదా, రైతుకి ఏదో ఒకటి చేయాలి, అది చేశాను, అయిపోయింది, అందరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న కంపెనీలన్నిటిలో కల్లా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, తక్కువ రకంలో దొరికే ప్రోడక్ట్స్ ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు వచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను కొంతమందికి చూపించగలిగాను. వాళ్ళు చూపిస్తారు. ఇక్కడి నుంచి నెట్వర్క్ సత్తా అదేనండి. నేను అనుకుంటున్నాను కనీసం ఒక 100 మందికి చెప్పగలిగాను అనుకుంటున్నాను వెస్టేజ్ లో అగ్రి ప్రోడక్ట్స్ గురించి. ఆ 100 మంది కనీసం 100 మందిలో 50 మంది బయట రోజు ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ ద్వారా కిందకి వెళ్ళిపోయింది అనేది నాకు అర్థమవుతుంది, మీకు అందరికి కూడా అర్థమవుతుంది. మరి నా ఆశయం నెరవేరింది. నా నెక్స్ట్ విజన్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా నెట్వర్క్ లోకి తీసుకొచ్చి, ఇక నుంచి నేను చేయబోయేది, ఇప్పటి వరకు ఒక రైతుగా చేశాను, ఒక నెట్వర్కర్ గా నన్ను నేను మారిపోయాను. ఆల్రెడీ మారిపోయాను కాబట్టి నేను మీతో ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. నెట్వర్కర్ గా మారాను కాబట్టి ఇక నుంచి నేను నా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు పెట్టిన దానికి రెట్టింపుగా
టీమ్ బిల్డింగ్ మీద 6x6 ప్లాన్ ఇంప్రూవ్ చేసుకుంటూ నేను కూడా కోటేశ్వరుణ్ణి అయ్యి తీరుతాను, నెలకి 5 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ లోకి నేను కూడా వచ్చి తీరుతాను అని చెప్పేసి అని బలంగా నమ్మి మీకు కూడా చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. మీ ముందు రాబోయే రోజుల్లో నా ఇన్కమ్ కూడా మల్టిపుల్ అవుతూ మీతో పాటు నేను నడుస్తాను. మీరు చెయ్యి కలిపి SMS టీం కానీ మన వెస్టేజ్ బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్తూ అందరం కూడా చక్కగా ఉందామని చెప్పేసి అని టీమ్ ని బిల్డ్ చేద్దామని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బ్యాక్ టు మై హోస్ట్ సాంబయ్య గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సూపర్ సో సార్, మచ్ ఎక్సలెంట్ సార్. సార్. ఓకే సార్, ఒక రైతుగా వెస్టేజ్ నమ్మి వెస్టేజ్ లోకి వచ్చి పవర్ ఆఫ్ ద విజన్ అనేది ఎలా చేయాలి, ఎలా నెట్వర్కింగ్ చేయాలి, ఏ విధంగా టీం బిల్డింగ్ చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. అలాగనే మేము కూడా ఒక టీం బిల్డింగ్ చేసుకుంటూ డైలీ వర్క్ చేసుకుంటూ ఎక్కడా తగ్గేది అన్న రీతిలో ఒక అప్లైనర్ సలహాలు తీసుకుంటూ కంటిన్యూ వర్క్ చేసి అనుకున్న గ్రోత్ ఇచ్ అవుతామని చెప్పి కోరుకుంటున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు చెప్పండి. సాంబయ్య గారు, మీ హోస్టింగ్ చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. మీరు ఏం తీసుకున్నారు మేడం గారు? సార్ చెప్పిన సూచనలు సలహాలు మీరు ఏం తీసుకున్నారు, ఏం పాటిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి మేడం గారు. అంటే ఊరికి ఒక జెండా పాతాలి అంటున్నారు. నేను కూడా అలాగే మా ఊరు సైడ్ కూడా నేను మొత్తం అంతా చేయాలని నేను కూడా అదే నిర్ణయంలో ఉన్నాను. అదొకటి. నేను కూడా గౌతమ్ బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా మాట్లాడారో, నాకు ఇంగ్లీష్ కూడా రాదు కదా, నేను అలాగే మాట్లాడాలని నేను అనుకుంటున్నాను సార్. అదొకటి, అది చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాగే ఇప్పుడు అన్నారు కదా చెట్లు పాతాలి అనేసి, ఆల్రెడీ నేను ఒక 5 పాతేసాను. అవి అందులో 3 సక్సెస్ అయినాయి. ఇంకొకటి ఉంది, అది కూడా చేసుకుంటా వస్తాను. అవి కూడా ఆ వర్క్ కూడా అవుతుంది. కానీ 100 మంది ఉన్నారు అందులో సక్సెస్ అయ్యే వాళ్ళు ఒక 10 మెంబర్స్ కరెక్ట్ గా తీసుకుని నేను వర్క్ చేస్తాను సార్. అది సార్. ఓకే, సూపర్ మేడం గారు. అతి తక్కువ టైంలో మీరు మంచి గ్రోత్ అవుతున్నారు. ఇంకా అలాగే ఇంకా మంచి మంచి అచీవ్మెంట్ చేసి బాగా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం గారు. ఓకే, సూపర్. నెక్స్ట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. రాజలక్ష్మి అండి, విజయవాడ నుండి మాట్లాడుతాను. మై గ్రేట్ గురు రాజేష్ సార్ కి, ఆల్ SMS టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా కంగ్రాచులేషన్స్ బాను. చాలా చాలా డైలీ బేస్ మీద చాలా బాగా చేస్తుంది. అది కూడా రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్, ప్లస్ అందులోనూ మన టాప్ కి వెళ్ళాలి, మంచి రిజల్ట్ రావాలి అన్న గోల్ తో చాలా బాగా వర్క్ చేస్తున్నావు. కీప్ ఇట్ అప్. అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున సీతారామి గారు చెప్పిన దానిలో మంచి పెద్ద డ్రీమ్ బిల్డ్ చేశారండి మా అందరికి. అంటే ఆ పెద్ద డ్రీమ్ ని ఎంత సులువుగా చేసుకోవచ్చు మనం. మన డ్రీమ్ కూడా చిన్నగా ఆలోచించొద్దు, బాగా పెద్దగా డ్రీమ్ ఇచ్చేస్తే దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తా, డైలీ వర్క్ చేస్తా. మీరు అసలు మీరు చిన్నగా ఆలోచించొద్దు, అసలు చాలా పెద్దగా మంచిగా ఆలోచించి ఇంత అవకాశాన్ని మీరు ఎందుకు అంత ఇదిగా చూస్తున్నారు, స్ట్రాంగ్ గా తీసుకోండి అని చెప్పి చాలా బాగా చెప్పారు సార్. నేనైతే అది తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సీతారామయ్య సార్. మాకు మంచిగా ఈ రోజున ఐ ఓపెనింగ్ సెషన్ లాగా ఉంది ఇదైతే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓకే సార్. సార్ నా ఆర్ఆర్ టీం నుంచి నేను సాంబయ్యని, చిలకలూరుపేట. నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. పక్కన చిలకలూరుపేట నుంచి ఒక పల్లెటూరు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి మరి అప్లైన్ గారి ద్వారా మరి సీతారామ గారు పరిచయం అవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నాకు నచ్చింది ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా సార్ సార్ అని నచ్చటం జరిగింది. అదే విధంగా నేను ఒక బిజినెస్ లోకి వ్యవసాయం చేసుకుంటూ బిజినెస్ లోకి రావడం జరిగింది. అలాగనే ఈ రోజు సిల్వర్ డైరెక్టర్ గా ఒక 10,000 అబౌవ్ తీసుకోవటం, అట్లానే సిస్టమ్ ఫాలో అవుతూ ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ అలానే కంటిన్యూ అవుతూ ఇంకా ఎక్కువ గ్రోత్ తీసుకోవాలని చెప్పి అనుకున్న గోలు చేస్తానని చెప్పి మాటిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తున్నారండి మీరు చెప్పండి సాంబయ్య గారు. సార్ మీరు ఎప్పుడు తీసుకుంటారో చెప్పండి కార్ ఫండ్. సార్ ఈసారి పవర్ అకాడమీ క్యాంప్ టయానికల్లా వర్క్ చేస్తాను సార్. గ్రేట్ సార్, గ్రేట్ ప్రెజెంటేషన్ సార్, మార్వెలస్, ఎక్సలెంట్, వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ అంటారు మామూలుగా.
సో మన వాళ్ళు రోజు నా ప్రజెంటేషన్ విని మైండ్ ఓపెనింగ్ అంటారు. సో ఈ ఓపెనింగ్ కాదు, లోపలికి వెళ్ళిపోయింది మీ ప్రజెంటేషన్. సో అందరూ చక్కగా మీ ఫీలింగ్ మాట్లాడాలి, అందరూ ఓపెన్ అయి మాట్లాడాలి. సార్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు నెట్వర్క్ శక్తిని. ఓకే, సాంబయ్య గారు పదే పదే ఆ టాపిక్ ని క్లబ్ చేసేసారు. ఏమనంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ మై విజన్ అని సార్ పెట్టిన దాన్ని పవర్ ఆఫ్ విజన్ అని పెట్టేశారు సాంబయ్య గారు. రియల్ గా ఇది కరెక్ట్ టైటిల్ అన్నమాట. పవర్ ఆఫ్ విజన్, విజన్ యొక్క శక్తి ఏంటి అది సార్ నా విజన్ ఏ విధంగా పనిచేస్తుంది అని సారు తన ఎక్స్పీరియన్స్ తో, తన అనుభవాలు, తన సక్సెస్ తో పంచుకున్నారు. చూస్తారు ఈ రోజు హార్ట్ఫుల్ గా. నిజంగా ఇది 200% కరెక్ట్. సో విజన్ అంటే ఒక గ్రద్దది చెప్తారు, ఏదైనా ఎవరిదైనా సరే. అట్లా ఒక గ్రద్ద ఎక్కడో ఆకాశంలో ఉంటది, ఎంతో దూరంలో ఉన్నటువంటి తన గోలు, తన ఆహారాన్ని చూస్తుంది, అక్కడి నుంచి చూస్తుంది. చూసి అలాగ వచ్చేసి దాన్ని పట్టుకుంటే చూసారా, ఎక్కడో చెరువులో చేప ఉంటది, సముద్రంలో చేప ఉంటది, దాన్ని పైనుంచి చూసి వచ్చి క్యాచ్ చేస్తుంది చూసారా. సో విజన్ ఉంటే సక్సెస్ అనేది వచ్చి తీరుతది అని ఇవాళ విజేతలైన ప్రతి ఒక్కరూ నిరూపిస్తున్నారు. నాకు విజన్ ఉంది, నాగేంద్ర సార్కి విజన్ ఉంది, మన ఐపీఎల్స్ అందరికీ ఉంది. సో ఇప్పుడు సీతారామయ్య సార్ తన మాటల్లో చెప్పారు, నాకు విజన్ ఉంది. నేను మొదట రైతుకి నేను విజన్ చేశాను, వాళ్ళందరూ బాగుండాలి అని. సో అది ఆ వెస్టేజ్ ద్వారా దాన్ని నేను సంతోషంగా సక్సెస్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా విజన్, నా సక్సెస్ కావాలి. రైతుకి నేను సక్సెస్ ఇచ్చాను, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలంటే నేను నెట్వర్కర్ అవ్వాలి. ఇక్కడ నేను మనీ ట్రీస్ పెంచాలి. ఓకే, అక్కడ వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన, వాళ్ళ తోటలకు సంబంధించినటువంటి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళ దిగుబడి పెంచడానికి నేను హెల్ప్ అయ్యాను. కానీ ఇప్పుడు నా టీం నుంచి ఒక్కొక్క మొక్కని నాటి చెట్టుగా పెంచి కాయలు కాపించి నేను ప్రతి నెల డబ్బులు కోసుకుంటాను అని చెప్పారు చూస్తారా. అందులో అద్భుతంగా చెప్పినటువంటి విషయం, ఒక 6 నెలలు మీరు ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒక 6 నెలలు మీరు డబ్బుల కోసం పనిచేయొద్దు, మీరు మనీ గురించి ఆలోచించొద్దు వెస్టేజ్ లో. ఓకే, మీరు లిస్ట్ తో మొదలు పెట్టండి. ప్రతిరోజు వెస్టేజ్ కోసం మీరు ప్లాన్ షేర్ చేయండి, వెస్టేజ్ ఆపర్చునిటీ చెప్పండి, పంచండి, వెస్టేజ్ ని పంచండి జనానికి. సో చక్కగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఫ్రీగా మాట్లాడుతూ వెళ్ళండి ఒక 6 నెలలు. ఓకే, మీకు 6 మొక్కలు రాకుండా ఎక్కడికి పోతాయి. ఆ మొక్కల్ని చక్క సిస్టమ్ కనెక్ట్ చేయండి SMS కి. ఇదిగో మేమంతా అలాగయ్యాం చూసారా ఫ్రెండ్స్. మీరు ఎగ్జాంపుల్ అంటే అందరూ మోటివేట్ అవ్వండి, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి ఫ్రెండ్స్, అందరూ ఓపెన్ అవ్వండి. నోరు మూసుకుని కూర్చుంటే ఏం ఉపయోగం లేదు, ఇక్కడ ఓపెన్ అవ్వండి. ఉదాహరణకు చూడండి, రాజలక్ష్మి మేడం, నేను అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫస్ట్ అంటే సీనియర్స్ అయిపోయారు కాబట్టి నళిని మేడం, తర్వాత నీలిమ మేడం వాళ్ళు షైన్ అయ్యారు చూసారా. చక్కగా స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, ఇంకా బాగా వాళ్ళు కూడా ఇంకా మంచి లీడర్స్ అవడానికి వర్క్ చేస్తున్నారు. ఎక్కడ నళిని, ఎక్కడ విజయవాడ, ఎక్కడ కడప వెళ్ళిపోయి వర్క్ చేసి 4 జాయినింగ్లు చేసి, ఎంత దూరం కడప అంటే, మరి అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుని వస్తుంది. సో డేర్ గా ఒక విమెన్. మరి ఇట్లా ఎగ్జాంపుల్ లీడర్స్ మన పవర్ అకాడమీలో చాలా మంది విమెన్ లీడర్స్ ఉన్నారు, పేర్లు చెప్తే. ఓకే, ఒక్కసారి మనం పవర్ క్యాంప్ కి వస్తే ఆ స్టేజ్ నిండా విమెన్ పవర్ చూపించాను కదా నేను. స్టేజ్ మొత్తం నిండిపోయి సో బానిసలారా లేండిరా అని ఒక పాట పెట్టి వాళ్ళని మంచి మోటివేట్ చేసి సో మరి చేయటం జరిగింది. మరి అలాంటిది ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక ఉధృతిగా జరుగుతుంది. అలా రాజలక్ష్మి మేడం ఎగ్జాంపుల్, కొత్తగా ఇప్పుడు అప్కమింగ్ వచ్చిన టీమ్ లో చూసుకుంటే మీరు ఇలాగా ఎవరికి వాళ్ళు తను ఇన్వాల్వ్ అయ్యి రోజు ఎవరున్నా లేకపోయినా తను జాయిన్ అవటం, కనెక్ట్ అవటం, వినటం, వెంటనే వాయిస్ ఇవ్వటం. చూడండి, మార్నింగ్ టైం 5:45కి ఒకసారి మాట్లాడటం, మళ్ళీ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడటం. మీరు చూసి అబ్జర్వ్ చేస్తారా రాజలక్ష్మి మేడం బిఫోర్ ఆఫ్టర్ ప్రతి జూమ్ లోను రోజు ఒక్కరే అలా చేసుకుంటా వస్తే చూసారా ఇప్పుడు ఏమైంది. తనకు ఒక ఫ్రెండ్ శ్రీదేవి గారని వినుకొండ నుంచి మేడం యాడ్ అవుతున్నారు, ఇంకో ఫ్రెండ్ భాను గారు యాడ్ అవటమే కాకుండా ఓకే దూసుకెళ్ళిపోతున్నారు.
చూసారా ఇప్పుడు వాయిస్ వన్ ఇంత ముందు రాజలక్ష్మి గారిది వస్తాయి, ఇప్పుడు వాయిస్ 1 భాను గారు నేనని ఆవిడ ఇచ్చేస్తున్నారు ఫస్ట్. చూసారా? అంటే ఇదండి కావాల్సిన చొరవ. ఇది నేను ఉన్నాను కాదండి, నేను ఉన్నాను కాదు, నేను విన్నాను, నేను మాట్లాడాను, నేను ఓపెన్ అయ్యాను అనేదే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన విషయం. సో మరి భాను గారికి ఏమైంది? అటు చారుమతి దేవి గారు అని ఒక మేడం యాడ్ అవుతున్నారు రెగ్యులర్ గా. సో తను కూడా వాయిస్ ఇవ్వమన్నాను, మేడం మీరు కూడా ఇవ్వండి మేడం. ఆ మేడం కూడా మంచి నాలెడ్జ్, చక్కగా మాట్లాడతారు. ఓకే, 12% అయిపోయారు. తర్వాత సునీత గారని ఇంకొక మేడం, తను ఒక బ్యూటీషియన్, తనకు కూడా బిజినెస్ మైండ్ ఉంది, ఆవిడ యాడ్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు అటు శ్రీదేవి గారు, ఆ శ్రీదేవి గారు అని వినుకోండి నుంచి ఆవిడ అండర్లో రాణి గారిని యాడ్ అయినట్టున్నారు ఇవాళ. ఇలా ఒక 5 మినిమం, 5 నుంచి 10 మంది, అంటే మెయిన్ మీటింగ్ వచ్చేసరికి 10 మంది వస్తున్నారు, బట్ రెగ్యులర్ గా 5. చూసారా? అంటే 1+5 అయిపోయారు కదండి. ఒక రాజలక్ష్మి గారు 5 అయ్యారా? మరి రేపు 10 మంది, ఇదే టార్గెట్ చెప్తున్నా టీమ్ కి, 10, 25, 50. ఇది గ్రోత్. టీమ్ బిల్డింగ్ మీద దృష్టి పెట్టండి. సార్ చెప్పింది అది, 6 నెలలు మీరు ఇన్కమ్ మీద కాదు, టీముని పెంచడం మీద దృష్టి పెట్టండి. వండర్ఫుల్, వాల్యుబుల్ అన్నమాట పాయింట్. సార్ ఎంత ప్రాక్టికల్ గా చెప్పారు. ఇది మీరు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆచరించేవాళ్ళు, తీసుకుని ఆచరించేవాళ్ళు. సో మోస్ట్ వాల్యుబుల్. ఇది ఎగ్జాంపుల్. ఒక రాజలక్ష్మి గారి టీం నేను ఉదాహరణ చెప్తున్నాను, ఒక నళిని గారి టీం, ఒక నీలిమ గారి టీం ఆల్రెడీ సార్ స్టార్ట్ చేస్తారు. అందుకే సీతారామయ్య సార్ని చెప్తున్నా, మీరు మంచి, నేను సార్ లో కూడా రైతుని చూడలా, నేను వాళ్ళ అప్లైన్ లో చూసుంటారు, సారు మంచిగా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, షేర్ చేస్తారు, పెద్ద రైతు అని. బట్ నేను ఆయనలో మాత్రం నేను నెట్వర్క్ లీడర్ ని చూస్తాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ని విడమర్చి చెప్పడంలో అద్భుతంగా చెప్తారు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇదే కదా కావాలి. అసలు అది నేను వాయిస్ తోనే కదా నేను ఇంత బిజినెస్ చేస్తుంది. అర్థం అవుతుందా మీకు? వాయిస్ తోనే, మనసుతో, వాయిస్ తో, ఒట్టి వాయిస్ కాదు మనసు. నేను హార్ట్ఫుల్ గా కనెక్ట్ అవుతాను డౌన్ లైన్ కి, వాళ్ళని కనెక్ట్ చేసుకుంటాను, నా వాయిస్ బలంగా ఇస్తాను. ఇదే కదండి చేయాలి. ఆ క్వాలిటీస్ సీతారామయ్య సార్ లో ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ తీసుకుని అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు అని అర్థం చేసుకుని సార్ని నేను నెట్వర్క్ లో ఫోకస్ పెట్టండి సార్ అని చెప్తా ఉన్నాను. సో దాన్ని కాన్సన్ట్రేషన్ చేశారు. అద్భుతంగా సబ్జెక్ట్ తీసుకుని ఏ టాపిక్ తీసుకున్నా దాన్ని హార్ట్ఫుల్ గా చెప్పటంలో సారు చక్కగా షైన్ అయిపోతున్నారు, ఆల్రెడీ అయ్యారు. కాబట్టి మంచి లీడర్ గా మరి 6 ఛానల్స్ ఇప్పుడు వెస్టేజ్ ఇస్తున్న అవకాశం, బాలి గారు ఇచ్చిన ప్లాను 6 ఛానల్స్ లో ముందు ఒక 2-3 బలంగా ఉన్నా సరే మరి ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు. ఎంత ఇన్కమ్ అని ఇవాళ మన లీడర్స్, పెద్ద లీడర్స్ అందరూ 6 ఛానల్స్ లో మెయిన్ 2 పవర్ లెగ్స్ కలిగి ఉన్నారు, 2 మంచి స్ట్రాంగ్ ఉన్నారనమాట. అట్లా ఉంటేనే 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 తీసేసుకుంటున్నారు. చూసారా? నాగేంద్ర సార్కి 4 పవర్ లెగ్స్ ఉన్నాయి. 4 పవర్ లెగ్స్ లోనే ఆయన 8-9 లక్షలు తీసేసుకుంటున్నారు. చూసారా నెట్వర్క్ శక్తి? చూసారా? మరి ఇది కాయలు గాయటం కాదు, డబ్బులు గాయటం కాదా? ఇది డబ్బులు గాయటం కాదండి. ఎంతమంది? 1, 2, 3, 100 మంది. కాబట్టి మన టీం నుంచి కూడా ఇలాంటి టీం తయారవ్వాలి, లీడర్స్ తయారవ్వాలన్నదే మన లక్ష్యం. సాధించి తీరుతాము. ఓపెన్ అవ్వండి. ఒక నళిని గారు ఓపెన్ అయ్యారు, ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్, చదువు లేదు, నాకు ఇట్లాంటి అనుభవం లేదు అన్న వ్యక్తి బయటకు వచ్చి ధైర్యంగా ముందడిగేసి దూసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ ఒక రాజలక్ష్మి గారు ఓపెన్ అయ్యారు. తర్వాత మీ పేరు చెప్పాలి, ఒక్కొక్కరు మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. నీలిమా మేడంతో కూడా నిన్న మాట్లాడాను, సార్ నేను డిసైడ్ అయ్యాను, ఇప్పటి వరకు మెజారిటీగా సతీష్ గారు ఉంటే ఫీల్డ్ కి వెళ్తాను నేను అనే భావంతో సార్ తీసుకెళ్తారు కదా అనే దాంతో ఉంటే నాకు వర్క్ అవ్వదు, నేను కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలి. మొన్న వెళ్ళొచ్చాను, నాకు చక్కని రిజల్ట్ వచ్చింది, నేను రెగ్యులర్ గా స్కూటర్ కూడా తీసుకున్నాను, ఇండిపెండెంట్ వర్క్ చేస్తాను, నేను కూడా బిల్డ్ చేసి మంచి లీడర్స్ ని మీ ముందు పెడతాను అని నాకు మాట్లాడటం జరిగింది. ఇలా ప్రదీప్ గారు వాళ్ళు సో మంచిగా ఓపెన్ అయ్యారు. ప్రదీప్ గారు, ప్రకాష్ గారు ఇవాళ కూడా మళ్ళీ కాజీపేట వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇట్లా ప్రతి టీము, శ్రీనివాసరావు గారు మరి ఎంత బాగా, రాజేశ్వరి మేడం, అచీవర్స్ టీం చక్కగా 6-7 కనెక్ట్ అవుతున్నారు రెగ్యులర్ గా. ఇలా ప్రతి ఒక్క టీం ఓపెన్ అవ్వండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఓపెన్ అవ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి.
లిస్ట్ తో స్టార్ట్ చేయండి. ఓకే, మీరు హార్ట్ఫుల్ గా మీరు మనుషులతో మాట్లాడండి. ఎందుకు రారు, ఎందుకు యాడ్ అవ్వరు? మనం నిజాన్ని చెప్తున్నాం, అద్భుతాన్ని చెప్తున్నాం. వెస్టేజ్ అద్భుతం అండి, నిజం కాదు, ఇది అద్భుతం. నిజంగా చెట్లుకి డబ్బులు కాయటం అనే అద్భుతం జరుగుతుంది, కాదు అది వెంటనే కాదు. ఓకే, సో మరి ఇది అద్భుతమైన మెసేజ్ ఈ రోజు సార్ చాలా చక్కగా హార్ట్ఫుల్ గా మీ మనసులోకి తీసుకెళ్లారని ప్రతి ఒక్కరికని నేను అటెండ్ అయిన 60 మంది తీసుకున్నారని అనుకుంటున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాకపోతే ఎవరు ఓపెన్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరు మాట్లాడతారో ఇక్కడ మాట్లాడాలి, ఫీల్డ్ లో మాట్లాడాలి, రెగ్యులర్ గా వర్క్ చేయడానికి డిసైడ్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, లిస్ట్ తయారు చేసి మొదలెట్టాలి. ఇది డిసైడ్ అయితే ఎదురు చూస్తుంది మీకోసం వెస్టేజ్ సక్సెస్ ఇవ్వడానికి. ఓకే, ఎవరన్నా అన్మ్యూట్ అయ్యి అలాగే ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అజయ్ సార్, నాకు ఈ రోజు ప్రోగ్రామ్ చేసే ఈ నెట్వర్క్ గురించి చేసే అవకాశం ఇచ్చారు, ప్లస్ బ్లస్ చేశారు. 100% ఒక నెట్వర్కర్ గా మారి ఈ రన్నింగ్ కల్లా అది ఒక 100 మందిని నా టీమ్ గా చూపిస్తాను సార్, పక్కాగా చేస్తాను, చేసి చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వినియోగించుకుంటాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నిజంగా ఈ విజన్ ని మేము ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఏదైతే మేము విజన్ పెట్టుకున్నామో దాన్ని మేము రీచ్ అవడానికి కావాల్సినటువంటి సపోర్టు, సర్వీసు, మాకు కావాల్సిన నాలెడ్జ్ సమస్తం కూడా మీరు మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. రోజు నేను కడపలో వర్క్ చేసుకుంటున్నానండి. నిన్న వచ్చాము ఇక్కడికి, చక్కగా ఒక 10 మెంబర్స్ తో హోమ్ మీటింగ్ చేసాం, ఒక 5 మెంబర్స్ ఐడిల్ చేసుకోవడం, 60 రూపీస్ బిల్లింగ్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు కూడా కొంత వర్క్ ఉంది, పెండింగ్ ఉంది, అది చూసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మన వర్క్ కనుక రిజల్ట్స్ వస్తే అసలు మనం ఎంత దూరం వెళ్ళామా అనేది కూడా మైండ్ లోకి రాదు. వెస్టేజ్ నిష్టంగా చేసామంటే ఎంత దూరమైనా ఇంతేనా అన్నట్టు ఉంటుంది. నాకైతే అలాగే అనిపించింది. నైట్ అక్కడ పడుకుంటే ఇక్కడ లేచాము, చక్కగా వచ్చేసాం, వర్క్ చేసుకున్నాం. ఇది సింపులే కదా, మనం వెళ్ళి రావచ్చు కదా, ఇది పెద్ద దూరం ఏం కాదు అని అనిపించింది. అది నిజంగా మనసుకు తీసుకుంటే అనిపిస్తుందేమో అనిపించింది. చాలా మంది ఒక్క అరగంట దూరం వెళ్ళటానికి మన టీంలో చూస్తూ ఉంటాము, మేము వెళ్ళలేము, బయటికి రాలేము అని. కానీ నెట్వర్క్ ఎప్పుడు కూడా మన అడుగు బయట పెడితేనే మనకి సక్సెస్ వస్తుంది. నన్ను చూడండి, నేను 6 లక్షలు సంపాదిస్తున్నాను, నాకెవరు కావాలంటే సబ్బు పేస్ట్ వాడే వాళ్ళు ఉంటే చాలండి, నేను నెట్వర్క్ టీం బిల్డ్ చేసి నేను 10 lakhs ఇన్కమ్ లోకి వెళ్ళబోతున్నాను అని చెప్పేసి అన్నారు. అదే విధంగా నేను సాంబయ్య గారిలో అదే చూశాను. సాంబయ్య గారిని 2024 కార్ తీసుకొని ₹1 లక్ష తీసుకోబోతున్నారండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సాంబయ్య గారు చేసి కొట్టి చూపిస్తారు మన SMS టీమ్ కి. కారు విత్ 1 lakh 2024. ఓకేనా సాంబయ్య గారు? ఆ దిశగా మీరు వర్క్ చేయాలి. అది మనం కంటిన్యూ సార్. మీరు ట్రైనర్ గా కూడా మారాలి, మీరు కూడా అలా మౌల్డ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. SMS ఫ్యామిలీలో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు విని తీసుకొని మీరు వర్క్ చేయబోతున్నటువంటి ఫ్రెండ్స్ కి, చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ కి అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. టీముని నిర్మిద్దాం ఫ్రెండ్స్, టీముని నిర్మించి దాని ద్వారా ఇన్కమ్ పొందుదాం. అదే నా లాస్ట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పాల సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.